అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పులో కూరుకుపోయిందండి. అందుకే వెనిజులాను డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించుకున్నాడంటే 100% నిజమండి. వెనిజులా లాటిన్ అమెరికా దేశాల నుంచి 80% ఎగుమతులు చైనాకు జరుగుతున్నాయండి. ఒకప్పుడు అమెరికాకు జరిగేటి. సో లాటిన్ అమెరికా దేశమైనటువంటి వెనిజులాను ఆక్రమించుకుంటే మిగతా లాటిన్ అమెరికా దేశాలను హెచ్చరించి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఎంత ముఖ్యమో అదే విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే వెనిజులాను డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించాడండి. వెనిజులా ఆస్తి విషయానికి వస్తే సుమారు 20 ట్రిలియన్ డాలర్లు అండి. అమెరికా అప్పు వచ్చేస్తే 38 ట్రిలియన్ డాలర్లు. వెనిజులాలో ముడి చమురు వచ్చేసి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందండి. బంగారం నిల్వలు తీసుకున్నా కానీ సుమారు 8,000 టన్నులు, రేర్ ఎర్త్కు సంబంధించిన మెటీరియల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. మొత్తం మీద వెనిజులా ఆస్తి 20 ట్రిలియన్ డాలర్లు అండి. అమెరికా అప్పు 38 ట్రిలియన్ డాలర్లు. అందుకే చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే వెనిజులాను డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించాడని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.